ఇంతకుముందు వీడియోలో చెప్పే కదా పత్తి విత్తనాలు వేసాము చూడండి చెట్లు ఎంత పెద్ద అయ్యో. ఇక్కడికైతే మాకైతే పందులు వస్తాయి కొండ మీద నుంచి. ఈ విత్తనాలు అయితే బోడ్చాలి లేకపోతే చీమలు అయితే తీసుకుపోతాయి. విత్తనాలు వేసిన తర్వాత వెంటనే నీళ్ళు అయితే కట్టుకోవాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజుల తర్వాత అయితే తోట దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఉల్లిపాయ మిరపకాయ విత్తనాలు అయితే వేయడానికి అయితే వెళ్తున్నాము. మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని లైక్ చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు వీడియోలో చూపించాం కదా పత్తి విత్తనాలు వేసామని. ఇప్పుడైతే చూడండి చెట్లు ఎంత పెద్ద అయ్యాయో. ఇప్పుడే పూలు చిన్న చిన్నగా కాయలు అయితే కాస్తున్నాయి. ఆ చివరి మొత్తం అదే అనమాట. ఇక ఆ చివరి నుంచి ఈ చివరికి అయితే వేసాము. చూడండి ఎంత బాగుందో తోట. ఇది మొత్తం పత్తి తోట. ముందుగా మేమైతే ఇంకా చిన్న గిన్నెలు కనబడుతున్నాయిగా, వాటిలో అయితే మిరప విత్తనాలన్నీ పోసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా కయ్యలు, చిన్న చిన్న కయ్యలు, వాటిలోనే నాటుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చూపిస్తాను చూడండి మొత్తం. కాయలు అయితే గీసుకోవాలి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఈ విత్తనాలు అయితే ఇలా నలుపుకోవాలి, లేకపోతే మనం వేసేటప్పుడు ఒక రెండు అట్లా అయితే పడతా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా మేమైతే నలుగురు ఉన్నాము. నేను, మా అమ్మ, మా నాయన, మా నలుగురు, మా నాన్న కూడా. అందరం తలా ఒక గిన్నె తీసుకున్నాము. చూడండి చిన్న గిన్నెలు ఎంత బాగున్నాయి కదా. ఇంకా ఇలా అయితే ఒక గిన్నె అయితే గీసుకోవాలి. ఇంకా వాటిలో అయితే చిన్న చిన్నగా నాటుకోవాలన్నమాట. చూడండి అట్లాగా. నాకైతే వీడియో వాళ్ళు తీసేవాళ్ళు, లేకపోతే నేనైతే నాటి చూపించేవాడిని. అందుకని చెప్పి నేనైతే మా అమ్మ వేస్తుంటే దాంట్లో అయితే వీడియో తీస్తున్నాను. చూడండి ఇట్లా అయితే ఒకటి తీసుకోవాలి, దానిపైన గిరిగీసుకోవాలి. అలా గిరిగీసుకోకపోతే చీమలు అయితే ఎత్తుకోపోతాయి అనమాట. ఇంకా మొక్కలు కూడా మొలవు. అందుకని గిరి అయితే గీసుకోవాలి. అట్లా మొత్తం అయితే వేసుకోవాలి. మేమైతే ఈ మొత్తం అయితే వేసాము. చూడండి చెన్నై 2 కాయలు అయితే వేసాము, అయిపోయింది. ఇప్పుడైతే మూడో దానికి అయితే వేయాలి. ఇప్పుడైతే మామూలుగా చల్లుతున్నాము. ఇలా నూకలో కలిసి చల్లుకోవచ్చు అనమాట. ఇలా చల్లితే ఆ నూకల్లో వేస్తే ఏమైంది అంటే ఇంకా మనకి వీటి దగ్గరగా అయితే పడవు. అలా పడకుండా ఉంటే మనకి మొక్క అనేది బాగా దిట్టంగా వచ్చింది అనమాట. లేకపోతే పలసాక అయితే వస్తాయి దగ్గర మొత్తం పడి. ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి ఎలా వేసేది ఏంటా అని. మీకు కనపడుతున్నాయి కాదు, ఆల్రెడీ వేశారనమాట. మీకు అయితే చిన్న కనపడుతున్నాయి. ఇప్పుడు చూడండి ఇట్లా డీసీలో తీసుకొని మొత్తం అయితే చల్లుకోవాలి పైనుంచి కింద దాకా అయితే. నార్మల్గా ఇలా వేసుకుంటూ అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ చూపించాం కదా అక్కడి నుంచి అది చివరి దాకా అయితే వేసుకుంటూ అయితే మొత్తం అయితే ఇలాగనే వేసుకుంటూ పోవాలి. ఇప్పుడైతే మొత్తానికైతే మాది కంప్లీట్ అయితే అయిపోయింది. చూడండి కనపడుతున్నాయి కదా చిన్నగా ఎర్రగా. అవే మిరపకాయ విత్తనాలు ఇలా చిన్నగా అయితే ఉంటాయి. చూడండి ఇంకా ఈ కాయ కూడా కంప్లీట్ అయితే అయ్యింది. ఇప్పుడైతే ఇంకా ఉల్లిపాయ విత్తనాలు ఎలా వేయాలో చూద్దాము. మీకు కనపడుతున్నాయి కదా డీసీలో నూకలను ఇంకా ఉల్లిపాయల విత్తనాలు ఇవన్నీ. ఇప్పుడైతే అవన్నీ అయితే కలుపుకోవాలి నీట్గా. ఎన్నాక వాటి కలిపినట్టు మొత్తకాయ అయితే కలుపుకోవాలి. ఇప్పుడు డీసీలో ఉన్నాయి కదా, ఇదైతే 2 కాయలకి అయితే వస్తాయి చిన్నకాయలు. చూపించాను కదా కాయలు అంతవి 2 అయితే వస్తాయి. ఇప్పుడైతే ఇవన్నీ నీట్గా కలుపుకున్న తర్వాత మామూలుగా చల్లుకోవాలి. ఎన్నాక మిరప విత్తనాలు వేసినప్పుడు మీకైతే చూపించా కదా, ఇంకా మొత్తం అదే సేమ్ ప్రాసెస్. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి నారు పోసుకునే కాయలు మొత్తం ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు 3 అయితే కంప్లీట్ అయ్యాయి అనమాట. మనకి ఇప్పుడైతే 4th దాంట్లో వేయాలి. ఇప్పుడు ఇదంతా అయితే నీట్గా అయితే శుభ్రంగా అయితే చేసుకోవాలి, మొత్తం నీట్గా ఉండేటట్లు. ఇక్కడైతే ఆల్రెడీ చేశారు, కాకపోతే నేనైతే వీడియో తీయలేదు. అందుకని మీకైతే దాన్ని చూపించి దీంతో అయితే మట్టి మొత్తం శుభ్రంగా చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడైతే చూడండి మా నాన్న అయితే చల్లుతున్నాడు విత్తనాలు. చెప్పాం కదా నాకు ఎలా ఉంటుందో మొత్తం అయితే సేమ్ ప్రాసెస్. ఇంకా పైనుంచి కిందకైతే మొత్తం అయితే ఇలాగైతే వేసుకొని పోతూ ఉండాలి. ఇప్పుడైతే మీకు విత్తనాలు చూపిస్తాను చూడండి నూకల్లో కలిపాక ఎలా ఉంటాయో. ఇప్పుడైతే ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా అయితే మొత్తం అయితే ఇలా నీట్గా అయితే వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీకైతే విత్తనాలు చూపిస్తాను చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి కదా. మీకు నల్లగా కనపడుతున్నాయి కదా అనమాట ఉల్లి విత్తనాలు. ఇంకైతే మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చివరికి మొత్తం అయితే వేసేసుకున్నాము. ఈ లోపు అయితే మా అమ్మ ఇంతకుముందు చూపించాను కదా మిరప విత్తనాలు వేసినవి, అవన్నీ అయితే మొత్తం తవ్వుతున్నారు. అది ఎందుకు తవ్వుతారంటే విత్తనాలన్నీ లోపలికి అయితే పోవాలి, లేకపోతే అంటే చీమలు అయితే మొత్తం అయితే తీసుకొని పోతాయి. అందుకని చెప్పి ఇంకా ఇలా అయితే తవ్వుకోవాలి వరుసగా నీట్గా. ఇప్పుడైతే నా పని ఏంటంటే ఇప్పుడు విత్తనాలు ఉంటాయి కదా వేసినవి, అవి అయితే తవ్వినాక కూడా కొన్ని అయితే బయటకి అయితే కనపడతాయి. ఇలా కనపడిన వాటిని మొత్తం అయితే పూర్తి చేయాలి. చూడండి ఎలా పూర్తి చేస్తున్నాను. ఇంకా మొత్తం అయితే పూర్తి చేయడం అయితే అయిపోయింది. ఉల్లి విత్తనాలు కూడా వేసాం కదా, ఉల్లి మిరప ఇంకైతే మొత్తం అయితే మా నాన్న మా అమ్మ కలిసి అయితే వేస్తున్నారు. నేనైతే ఇంకా అవి పూర్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా అవి మనం వేసిన కాయలు మొత్తం 4 అయితే వేసాము. ఇంకా చుట్టూరు అయితే ఇంకా ఇట్లాగా సోలు అయితే కట్టుకోవాలి, లేకపోతే ఏమైనా కుక్కలు కానీ ఇంకా అవి వేస్తే మొత్తం అయితే తొక్కుతూ ఉంటాయి. అందుకని ఇవన్నీ అయితే కట్టుకోవాలి. విత్తనాలు నాటిన తర్వాత ఇలా నీళ్ళు అయితే వేసుకోవాలి అయితే వెంటనే, లేకపోతే ఏమైనా చీమలు కానీ అయితే తీసుకుపోతాయి. ఇప్పుడైతే నేనైతే మడవైతే వేస్తున్నా చూడండి. ఒక కాయ అయితే పారింది, అందుకని చెప్పి మిగతా వాటికి కూడా పరాలి కాబట్టి మడవైతే వేసాను. నీళ్ళు చూడండి ఎలా పోతున్నాయో మొత్తం. ఇంకా అలా అన్నిటికైతే కట్టుకోవాలి.
నీళ్ళు అయితే చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. ఇంకా మనమైతే దగ్గరే ఉండి వెంటనే అయితే కట్టుకోవాలి, ఫాస్ట్గా అయితే పారుతాయి. మొత్తానికైతే ఇంకా కైలన్నిటికైతే నీళ్ళు అయితే వేసాము చూడండి. ఇంకా మొత్తం అయితే పారినాయి. మెయిన్గా ఈ సువలు అయితే ఎందుకు వేసామంటే ఇక్కడికైతే పందులు వస్తాయి అన్నమాట కొండ నుంచి వచ్చి ఇదిగో ఈ మొత్తం అయితే తొక్కుతాయి. ఇంకప్పుడైతే మొత్తం అయితే పాడవుతుంది. అందుకని మెయిన్గా వాటి కోసం అయితే వేసాము. ఇంకా కుక్కలు కూడా ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా కొండ, అక్కడి నుంచి అయితే వస్తాయి. నైట్ అయితే వచ్చి ఇంకా మొత్తం అయితే తొక్కి అయితే వేస్తాయి. అందుకనే ముందుగా సేఫ్టీగా అయితే మొత్తం అయితే కట్టేసుకున్నాము షోలన్నీ. పని అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఇంత కష్టపడుతున్నా కాబట్టి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.